హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ కబోర్డ్ అయితే చూస్తున్నారు కదా, ఇలా ఉందనమాట. దీన్ని అయితే కొద్దిగా నీట్గా క్లీన్ చేసి పెడదామని అయితే అనుకున్నాను. ఆ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఈ ఒక్క కబోర్డ్ మాత్రమే నీట్గా క్లీన్ చేసి పెట్టేయాలని అయితే అనుకున్నాను. కాకపోతే అది అలా పని ఎక్కువైపోయింది అనమాట. ఆ రోజు అనుకోలేదు. యాక్చువల్గా ఒక్కటే పెట్టేద్దాం అనుకున్నాను మధ్యాహ్నం లోపల. అది అలా ఎక్కువైపోయింది పని అంతా కూడాని. ఇంక ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ అయితే బట్టలన్నీ కూడా నార్మల్గా ఒక్కొక్క కబోర్డుగా నేను తీసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే మొత్తం ఒకసారి చూసినా నాకు అది పెట్టాలనిపించదు. అందుకని చెప్పి పైనుంచి అలా తీస్తూ మెల్లగా ఒక్కొక్క కబోర్డ్ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఇది మనకి పిల్లలకి బుక్స్కి అది వేస్తాం కదా, కవర్స్ ఉంటాయి. అదనమాట. ఇక్కడ షాప్లో ఉంటే తీసుకొచ్చాను. న్యూస్ పేపర్స్ బదులుగా ఇవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను తీసుకున్న ఇవైతే అంత థిక్గా లేవన్నమాట. మనకి ఇందులోనే థిక్గా ఉన్నవి కూడా దొరుకుతాయి. అవైతే ఇక్కడ లేవు. ఇవి కొద్దిగా పల్చగా ఉన్నాయన్నమాట. ఇలాంటివి కాకుండా కొద్దిగా దీంట్లో థిక్నెస్ ఉంటుందన్నమాట. అలాంటివి అయితే తీసుకోండి. అవి కూడా మనం వేసుకొని పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా జరగకుండా ప్లాస్టర్స్ అయితే సైడ్ పెట్టేశాను. ఇంకా మనం బట్టలు అది తీసేటప్పుడు కూడా నీట్గా ఉంటాయి. కాకపోతే థిక్గా ఉన్నవి పెట్టుకుంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే చిన్నది ఏది తగిలినా సరే చిరిగిపోద్ది. అందుకని చెప్పి ఆ విధంగా పెట్టుకోండి. ఇక్కడ బట్టలన్నీ కూడా రెగ్యులర్గా ఏవైతే యూజ్ చేయరో అప్పుడప్పుడు వేస్తారు కదా, అలాంటివన్నీ కూడా పైన అయితే పెట్టేశాను. అలా సర్దుకున్నాను అనమాట. నేను యాక్చువల్గా ఎప్పుడు సర్దినట్టు అయితే నెక్స్ట్ సారి సర్దినట్టు సర్దను అనమాట. ఎప్పుడు అంతే. అంటే ఫస్ట్ సారి ఎలా ఉందంటే నెక్స్ట్ సారికి ఏదో ఒక చిన్న మార్పు చేసేసి సర్దుతాను. ముందుసారి అయితే ఆ కార్డ్బోర్డ్స్ లాంటివి చేసి అలా పెట్టాను కదా ఈ కబోర్డ్స్ సర్దేటప్పుడు. ఈసారి అయితే ఆ కార్డ్బోర్డ్స్ అన్నీ తీస్తాను. అవి కూడా వేరే దీనిగా అయితే యూజ్ చేసేయాలండి దీంట్లోనే. కాకపోతే బట్టలు అవన్నీ అయితే పెట్టకుండా ఈ విధంగా ప్లెయిన్గా సర్దేశాను అనమాట. మధ్యాహ్నం 12 అయ్యేసరికి ఈ 2 సెల్ఫ్లు అయితే అయ్యాయి. నేను యాక్చువల్గా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి చూపిస్తున్నాను. లేదంటే చాలా టైం పడుతుందనమాట. మనకి బట్టల కబోర్డ్స్ ఒకటి, అలానే ఫ్రిడ్జ్ ఒకటి, ఇలాంటివన్నీ క్లీనింగ్స్ పెద్దగా పని కనిపించదు. కానీ అది చేస్తునేటప్పుడు అది తీసుకునే టైం మనకు తెలుస్తుంది. అసలు చాలా టైం పడుతుంది. అలా ఒక 2 సెల్ఫ్లు అయితే బట్టలు అవి సర్దాను. టైం అయిపోతుందనమాట వంటకి, మధ్యాహ్నం లంచ్కి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే వంట చేసేసి మళ్ళీ మిగతా తర్వాత చేసుకుందామని చెప్పి ఇక్కడైతే వంట చేస్తున్నాను. రసం పెట్టాను, రైస్ పెట్టాను. బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇది చేసేసానంటే ఒక పని అయిపోద్ది. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కూడా మిగతా చేసుకోవచ్చు. మీకు ముందు వీడియోలో చూపించాను కదా, కిచెన్లో నేను మ్యాట్స్ టైప్ వేసానని చెప్పి. అవైతే ఇంకా బాగుంటాయి అనమాట. అది కూడా పెద్ద ప్రైజ్ ఏం కాదు. అంటే ఒక 5 మీటర్స్ ఇలా వస్తుంది అనమాట, రెక్టాంగిల్ షేప్లో. అది మనకి ఒక 200 లోపలే పడుతుంది కాస్ట్ అయితే. అవి నేను పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు. నేను యాక్చువల్గా ఇది అనుకోకుండా అప్పటికప్పుడు ఈ క్లీనింగ్ అయితే చేసుకున్నాను. బాగా డస్ట్ ఎక్కువ ఉందనమాట. చూస్తుంటేనే చిరాకుగా ఉంటుంది ఈ రూమ్లో ఉండాలన్నా సరే. అందుకని చెప్పి అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాను. కనుక మ్యాట్స్ అవన్నీ ముందు పెట్టుకోవాలి. మాకు ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ ఏదైనా పెట్టినా సరే ఒక 1 వీక్ లేదా 10 డేస్ పైన అవుతుంది తప్పితే అంత తొందరగా అయితే ఏది రాదు. కనుక నేను ఆ మ్యాట్స్ ఏం పెట్టకుండా ఈ విధంగా ఈ పేపర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు మీకు ఒక టిప్లా ఉంటుందని అయితే షేర్ చేసుకున్నాను. దీని కింద న్యూస్ పేపర్స్ కూడా పెట్టుకొని అయితే వేసుకోవచ్చు. అలా అయితే కొద్దిగా థిక్గా ఉంటుంది అంతే. నార్మల్గా అయితే దీని మీద థిక్నెస్ దొరుకుతాయి అనమాట. మనం కింద వేసుకున్న బుక్స్ పేపర్స్, అదే బుక్ కవర్ వేసాం కదా, అదైతే పేపర్ ఏమి వేయ అవసరం లేదు. డైరెక్ట్ సెల్ఫ్ మీద కవర్ వేసేసి చుట్టూ కూడా ప్లాస్టర్ పెట్టామంటే అలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా ఈజీగా ఉంటుంది. అది ఇక్కడ నేనైతే వంట చేస్తున్నాను. వంట చేసేసిన తర్వాత మళ్ళీ సర్దుదాం అనుకున్నాను. ఆ తర్వాత మా బాబు వచ్చేసాడు. అలా భోజనాలు అలా టైం అయిపోయిందనమాట. ఒక్కొక్కరం భోజనాలు చేసి అలానే ఆ రూమ్ అయితే వదిలేశాను. ఆ తర్వాత లంచ్ అది చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఆ రోజైతే నాకు ఈవినింగ్ వరకు సరిపోయింది అసలు పని అంతా కూడా. నేను ఒక్క కబోర్డు అనుకొని అలా సర్దేసి ఉంటే అయిపోయేది. మధ్యలో చిన్న చిన్న పనులు ఉండేవన్నమాట. మిషన్లో బట్టలు వేసాను, మళ్ళీ పైకి తీసుకొని అలా ఆరవేయడం ఇవన్నీ అయ్యాయి. ఇంట్లో చిన్న చిన్న పనులు చూసుకొని చేయడం వల్ల ఆ రోజు బాగా టైం అయిపోయింది.
ఇంకా తర్వాత లంచ్ చేశాకైతే ఈ కింద 2 సెల్ఫ్‌లు కూడా ఈ విధంగా సర్దేశాను. చూస్తున్నారు కదా! ముందుసారి యూజ్ చేసిన కార్డ్‌బోర్డ్స్ అయితే బట్టలకి యూజ్ చేశాను కదా! ఈసారి అయితే అన్నీ నార్మల్‌గా ఉంటాయి కదా! క్లిప్స్ అవి ఇవని ఇంకా అవన్నీ పెట్టేసైతే ఆ విధంగా సర్దేశాను. అలానే డోర్ కర్టెన్ అయితే ఈ విధంగా మేకులవి కొట్టేసి ఒక థ్రెడ్ కట్టేసి డోర్ కర్టెన్ అయితే పెట్టేశాననమాట. అసలు డస్ట్ ఎంత ఉంటుందంటే అసలు ఎలా వస్తుందో కూడా తెలీదు. అంత ఫుల్‌గా డస్ట్ ఉంటుంది. ఇంక అందుకని చెప్పి డోర్ కర్టెన్ అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లో అలాగ ఎలానో తుడిచాను కదా! ధూళి ధూళిగా ఉందని చెప్పి ఇంక ఈ కూలరు, ఫ్యాన్స్ ఇంట్లో చుట్టూ బూజొస్తది కదా! ఇంక అవన్నీ అన్ని రూమ్స్‌లో కూడా తీసాననమాట. దానివల్ల ఎక్స్ట్రా అయిపోయింది పని. ఒకటనుకోని చాలా ఎక్కువైపోయిందనమాట. అలానే ఆ కబోర్డ్ పక్కన ఉండే టేబుల్ ఒకటుంటది. అది కూడా చిన్నగా కనిపిస్తది గానీ, అవి కూడా అన్నీ తీసి సర్దుకొని క్లీన్ చేసేసరికి అది కూడా సరిపోయిందనమాట. దానివల్ల ఎక్కువ టైం పట్టేసింది. ఇక్కడ కిందయితే చూస్తున్నారు కదా! అసలు కూలర్‌లో ఎంత డస్టొచ్చిందంటే ఆ సైడ్స్ ఉంటాయి కదా! మాకీ బొచ్చు వల్లో లేకపోతే ఎందుకో అలా తెలియదు గానీ ఫుల్లుగా డస్ట్ అయితే వచ్చేసింది. అదైతే క్లీన్ చేసేసాను. అలానే ఈ టేబుల్ పైనంతా ఖాళీ చేశాననమాట. ఈ మధ్యన ఫుల్లు స్టఫ్ ఉండేది. స్టఫ్ అంటే అదే బట్టలు అవి ఇవి మొత్తం మా ఆయన బుక్స్ అవి ఇవి తోసేవాడు. అందుకని చెప్పి అవన్నీ నీట్‌గా క్లియర్ చేసి ఒక్క ల్యాప్‌టాపే పెట్టుకునేటట్టు పెట్టాను. అలానే అక్కడే నేను ఏమైనా డైలీ యూజ్ చేసే క్రీమ్స్ అవైతే పెట్టేసేదాన్ననమాట. ఇందులో పెట్టేసి దాన్ని కూడా తీసేసాను. అంతా మొత్తం నీట్‌గా క్లీన్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా అయితే ఇల్లంతా నీట్‌గా తుడిచేస్తున్నాను. అలానే అన్ని రూమ్స్‌లో కూడాని ఫ్యాన్స్ చుట్టూ బూజులు పడతాయి కదా! అవి కూడా తీసేసాననమాట. మాకిక్కడ చెప్పాను కదా! వీక్లీ వన్స్ చేయకపోతే అసలు ఫుల్లుగా ఇదైపోతాయనమాట. అంత ఫుల్‌గా పట్టేస్తాయి బూజులు. అందుకని చెప్పి అలా ఎలానో తుడుస్తున్నానని చెప్పి అవి కూడా తీశాను. అలా ఈవినింగ్ అయిపోయింది. పనంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిందనమాట. ఇదంతా తుడవడం అయిన తర్వాత కూలర్ అదంతా కూడాని నార్మల్‌గా వాటర్ క్లాత్ అది వెట్ క్లాత్ అది పెట్టి నీట్‌గా తుడిచాను. ఈ కూలరు, టేబుల్ అది సర్దాను కదా! అవన్నీ. అలానే మేము ఇంతకుముందు నా దగ్గర వాల్ మౌంటెడ్‌ది మిర్రర్ ఉండేది కదా! పెద్దది. అది కూడా ఇక్కడికొచ్చిన తర్వాత పెట్టలేదనమాట. అలానే కింద వదిలేసాను. దాన్ని కూడాని ఇప్పుడు మేము టేబుల్ వేసిన పక్కనే పెడదామని అయితే అనుకుంటున్నాను. చూడాలి. అది యాక్చువల్‌గా వేరే వాళ్ళకి చెప్పామనమాట. ఈవినింగ్ పెడతానన్నారు. అతనైతే రాలేదు. ఒకవేళ రాకపోతే మేమే మెల్లగా లాస్ట్ టైం పెట్టినట్టు మా ఆయన నేను పెట్టేస్తాము. అలానే ఇంట్లో ఈ విధంగా ఏవైనా క్లీనింగ్స్ అవి చేసుకునేటప్పుడు రోజుకొకటి అని పెట్టుకొని ఎక్కువ శ్రమ పడకుండా మెల్లమెల్లగా చేసుకోవాలి. నేనైతే ఆ రోజు అసలు అనుకోకుండా చేశాననమాట. కబోర్డ్ క్లీనింగ్ మొత్తం ఆ రూమ్ అంతా క్లీన్ చేశాను. అది అనుకోకుండా చేసిందనమాట క్లీనింగ్. అప్పటికప్పుడు అనుకోని చేశాను. ఒకసారి నాకు ఈవినింగ్ అయ్యేసరికి బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది. అలానే ఈ క్లీనింగ్స్ చేసేటప్పుడు ఏంటంటే మనకి పనికొస్తాయని చాలా వరకు ఉంచేస్తాము. ఇది ఇంకోసారి యూజ్ అవుతదని చెప్పి. అది యూజ్ అయింది ఉండదు గానీ చాలా స్టఫ్ ఎక్కువ అయిపోద్దనమాట ఇంట్లో. మెయిన్ క్లీనింగ్స్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి యూజ్ లేదు అనేది అలా తీసి పడేయడం బెటరు. అలానే ఈ బట్టల విషయానికొస్తే చాలా వరకు పిల్లలవి ఇలాంటివి మనం యూజ్ చేయనివి ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటివన్నీ తీసేయడమే బెటర్ అనమాట. నేను కూడాని ఈసారి చాలా వరకు అలా తీసేసాను. ప్రస్తుతానికైతే మంచిగా అనిపిస్తుందనమాట. ఎటువంటి ధూళి, దుమ్ము ఏం లేకుండా ఆ రూమ్ అంతా కూడాని మంచిగా అనిపించింది ఆ రోజైతే. పోన్లే మార్నింగ్ నుంచి అలాగా క్లీన్ చేసినందుకు ఆ తర్వాత వస్తది చూడండి మొత్తం ఇల్లు ఏదైనా క్లీనింగ్ అది పెట్టుకున్నామంటే, క్లీనింగ్ చేసినప్పుడు ఆ శ్రమ ఉంటది గానీ, ఆ తర్వాత ఆ రూమ్‌ని అది చూసామంటే మంచి ఫీలింగ్ ఉంటదనమాట రిలాక్స్‌గాని. అలా అనిపించింది. నేను లాస్ట్ టైం కిచెన్‌లో కూడా ఇలా చేశాను. అప్పుడు ఏదైతే నాకు యూజ్ అవ్వదు, పనికిరాదు అనుకున్నానో అవన్నీ తీసేస్తాననమాట. ఇంతకుముందు ఎలా చేసేదాన్ననమాట, అన్నీ యూజ్ అవుతాయని చెప్పి అలా ఉంచేదాన్ని ప్రతీది కూడాని. దానివల్ల ఎక్కువ స్టఫ్ అయిపోయి అది యూజ్ అయింది ఉండదు, ఏం ఉండదు. దానివల్ల ఎక్కువ క్లీనింగ్ ఎక్కువైపోద్దనమాట. నేను కిచెన్ అదే పెట్టుకున్నాను. ఎప్పుడైనా క్లీనింగు అంటే మాత్రం అలానే వీక్లీ వన్స్ 10 డేస్‌కి ఒకసారి ఏవైనా ఎక్స్ట్రాగా వస్తుంటాయి కదా ఇంటికి ఐటెమ్స్. అది నాకు యూజ్ అవ్వట్లేదంటే దాన్ని వెంటనే తీసి పడేస్తున్నాననమాట. ఈ బెడ్రూమ్‌లో కూడా అదే చేశాను. బట్టలు అలానే ఏవైతే ఎక్స్ట్రా చిన్న చిన్న ఐటెమ్స్ ఉంటాయి కదా! అలాంటివన్నీ యూజ్ అవ్వనివన్నీ కూడా ఈరోజైతే తీసేసాను. ఫైనల్‌గా అయితే ఇల్లంతా తుడిచేసరికి ఎంత చెత్త అయితే వచ్చిందనమాట. అవన్నీ వేస్ట్‌వి చెప్పాను కదా! వేస్ట్‌వి అలానే పనికిరానివి కొన్ని దుప్పట్లు ఉంటే అలాంటివి అవన్నీ పడేసాననమాట. అవన్నీ ఆ విధంగా ఒక పెద్ద బ్యాగ్‌లో పెట్టేసాను. బయట పెట్టేస్తే నెక్స్ట్ డే వస్తారు కదా! వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారనమాట చెత్తది.
ఇంకా ఫైనల్‌గా అయితే ఈ విధంగా ఉందనమాట. మొత్తం కూడాని ఈ విధంగా నీట్‌గా సర్దేశాను. ఎక్కడ కూడా ఈ రూమ్‌లో అయితే ప్రస్తుతానికి మంచిగా డస్ట్ అది లేకుండా నీట్‌గా ఉంది. ఎంత హాయిగా ఉందంటే, ఇది ఎప్పటినుంచో క్లీన్ చేయాలనుకుంటున్నాను. అస్సలు కుదరట్లేదనమాట టైము. ఇంక ఇగోండి టేబుల్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేశాను. ఇంక ఇగోండి ఇక్కడైతే ఈ కీస్ అది పెట్టుకోవడానికి ఇదైతే పెట్టాను మేకులు కొట్టేసి. ఇంక ఈ పక్కనే ఆ గోడకే ఆ వాల్ మౌంటెడ్‌దైతే పెడతాను. ఇంకా ఫైనల్‌గా ఈ టేబుల్స్ అవన్నీ కూడా నీట్‌గా ఒక వెట్ క్లాత్ పెట్టేసి అయితే తుడిచేశాను. ఇంకా దాంతో పనైతే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఫ్యాన్స్ అన్నీ కూడా తుడిచాను. కాకపోతే ఫ్యాన్స్ క్లాత్ పెట్టి తుడవడం అలా చేయలేదనమాట. డస్ట్ ఉంటది కదా! అది మాత్రమే తుడిచాను. ఇంకా కూలర్ అయితే చూడండి కొత్త కూలర్‌లా అయిపోయిందనమాట. ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.